మై గాడ్ గైస్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చారు వెనకాల. చెప్తున్నా కదా, ఇది స్కేల్ ఆఫ్ ఈవెంట్. అండ్ ఇక్కడ మనకి మన కాంట్రవర్షియల్ కార్లే, మన రోబోడాగ్ కూడా ఉందన్నమాట పెద్దది. ఇదంతా ఏఐ బేస్డ్ అనమాట. అక్కడ జరుగుతుంది చూడండి. అండ్ ఈ మార్నింగే మనకి చంద్రబాబు నాయుడు వచ్చారు, శామ్ ఆల్ట్మన్ వచ్చారు, నరేంద్ర మోడీ వచ్చారు, సుందర్ పిచాయ్ అతన్ని నెల మర్చిపోయా, అతను కూడా వచ్చారు. మూడోసారి చంద్రబాబు నాయుడిని నా ఎదురుగా చూడడం హాయ్ చెప్పారు ఈసారి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో ఏమేమి ఉన్నాయి, ఏం కంపెనీస్, ఏం స్టార్టప్స్ వచ్చాయి, వాళ్ళు ఏం ప్రెజెంట్ చేస్తున్నారు అని మొత్తం అన్ని కూడా మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవుతాం అనమాట. ఇది గేట్ 4 ఎంట్రీ. రైట్ సైడ్ అయితే హాల్ 6 అనేది ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ నుంచి హాల్ 5 నుంచి అలా హాల్ 1 వరకు ఉంటాయి అనమాట. హాల్ 6 వస్తేప్పటికి మనకి ఇన్నోవేషన్ అరేనా. ఓకేనా, ఇది ఇన్నోవేషన్ అరేనా. అండ్ ఇది వస్తేప్పటికి ఈ హాల్ 5 నుంచి హాల్ 1 వరకు ఇంపాక్ట్ అరేనా అనమాట. ఇలా హాల్ 5లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. హాల్ 5 అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టాటా వాళ్ళది ఉంటుంది అనమాట. టాటా వాళ్ళు సూపర్ ఫ్యూచరిస్టిక్గా ఇక్కడ మంచి డిస్ప్లే అయితే పెట్టారు. అండ్ అలానే మనకి ఇక్కడ టాటా స్టాల్ అయితే ఉంటుంది. అసలు టాటా ఏం చేస్తుంది, టాటా గ్రోత్కి, ఇండియా ఒక ఏఐ గ్రోత్కి ఏం చేస్తుంది అనేవన్నీ ఇక్కడ చెప్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వస్తేప్పటికి ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్ మొబిలిటీ. రైట్, అసలు ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్ మొబిలిటీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కార్ను పెట్టారు అనమాట, ఆటోమేటెడ్ కారు. అండ్ దీని తర్వాత అలాగా యాక్షన్ సొసైటీకి ఏం చేస్తున్నారు, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో టాటా ఏం చేస్తుంది, దాని తర్వాత యూటిలిటీస్లో ఏం చేస్తుంది. రైట్, ఇప్పుడు దీని తర్వాత దీని పక్కనే మనకి జియో వాళ్ళది ఉంది. రైట్, ఇక్కడ జియో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, జియో ఇంటెలిజెన్స్ అనేది మనకి భారత్కి ఏఐలో ఏం చేస్తుంది అనేవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే వాళ్ళు 6 లేయర్స్ బిల్డ్ చేస్తున్నారు అనమాట. లేయర్ 1 ఏఐ ఇన్ఫ్రా, సెకండ్ లేయర్ ఎలాస్టిక్ కంప్యూటర్, డేటా అసెట్స్, ఏఐ మోడల్స్, ఏఐ ఫ్రేమ్వర్క్, ఏఐ సొల్యూషన్స్. ఇది ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది కొంచెం విజువల్లీ అపీలింగ్గా ఉంచడానికి ఇలా పెట్టారనమాట, ఇలా మాట్లాడచ్చు. అండ్ దీని తర్వాత ఇక్కడ మనకి అసలు వీళ్ళు ఏఐ సినిమాటిక్లో ఏం చేస్తున్నారు. ఇక్కడ మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగాం అనుకోండి, అదేం చేస్తుంది అంటే ఆ మోడల్ వచ్చి మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఏఐ క్యారెక్టర్స్. దీని తర్వాత మనకి ఇక్కడ అయితే రోబోట్ ఒకటి ఉంది. రైట్, ఇక్కడ మనం రోబోట్ చూసుకుంటే అసలు అది వెళ్ళి ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తుంది అనమాట. చూసారా, ఏ ఇన్నోవేషన్ అయితే సూపర్ చేస్తుంది అనమాట. జస్ట్ 5 డేస్ సమ్మిట్కి వీళ్ళు ఏదో మాల్ లాగా తయారు చేసి పెట్టారనమాట మొత్తం. సో జియో ఇంటెలిజెన్స్ అయిపోయింది, టాటా అయిపోయింది. ఇప్పుడు మనకి దీని పక్కన గూగుల్ ఉంది. గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అగ్రికల్చర్లో, నెక్స్ట్ అలా ఏఐలో నానో బనానా వాళ్ళ యొక్క లేటెస్ట్ ఫీచర్స్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఏఐ ఫర్ హెల్త్, దాని తర్వాత ఏఐ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్, నెక్స్ట్ ఏఐ ఫర్ సైంటిఫిక్ డిస్కవరీ, దాని తర్వాత ఏఐ ఫర్ లెర్నింగ్ అండ్ స్కిల్లింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని తర్వాత ఏఐ ఫర్ అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ కొన్ని నానో బనానా రిలేటెడ్ ఏదో పెట్టారు. మనం ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే అక్కడికి వచ్చేస్తుంది అనమాట మన నానో బనానా ఇమేజ్ జనరేట్ అయ్యి. బాగుంటుంది భయ్య, ఏమవుతుంది. అండ్ ఏఐ క్రికెట్ కోచ్ అనమాట ఇది. అంటే మనము క్రికెట్ ఆడితే అది మన స్వింగ్ అది మొత్తం ఆడే విధానం చూస్తే అది చెప్తుంది అనమాట, ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏం చేయకూడదు అని చెప్పి. టాటా వాళ్ళది ఒకటి మిస్ అయిపోయింది. ఇది కూడా ఏఐ యూస్ చేసి చేస్తున్నారు అనమాట. But then, if it is a manual technique, sir, it will be like one to not
ఇక్కడ కూడా ఏఐ యూజ్ చేసి వీవింగ్ ఎలా చేయాలి కరెక్ట్ చెప్పాలంటే వీవర్స్ విత్ ఏఐ అన్నమాట. ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత మనకి గూగుల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడైతే ఎన్విడియా ఉంది. అసలు ఎన్విడియా ఏఐ కంపెనీస్ని పవర్ చేస్తుంది అనేవన్నీ కూడా ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని కూడా కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఇన్విడియో, స్లూత్ ఏఐ, భారత్ జీపీటీ, జ్ఞాని ఏఐ, దాని తర్వాత ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మన కాంట్రవర్షియల్ కాదులే, మన రోబోడాగ్ కూడా ఉందన్నమాట పెద్దది. సో జోహో వాళ్ళు ఇన్నోవేషన్ కోసం ఏం చేస్తున్నారు అనేవన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేశారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అండ్ దీని తర్వాత సర్వీస్ నౌ అనేది ఉంది. దాని తర్వాత ఇలా మనం ముందుకు వెళ్తే మాస్టర్ కార్డ్ వాళ్ళది ఉంది, రైట్. దీని తర్వాత ఇక్కడ ఏఎండి వాళ్ళది ఉంది. ఏఎండి ఏం చేస్తుంది, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ కోసం అనేవన్నీ వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని తర్వాత ఓడి, డిఎన్, సిస్కో ఉంది, రైట్. దాని తర్వాత భారత్ సావరెన్ క్లౌడ్ అది ఉంది, రెడ్ హ్యాట్ ఉంది. వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతకొచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు జనాలతో, అసలు వాళ్ళు ఏం బిల్డ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. చాలా మంది వాళ్ళ ప్రొడక్ట్స్ని షోకేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం ఇన్నోవేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా చేస్తున్నాయి, అండ్ మేము ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, యాజ్ అ ఇండివిజువల్ నువ్వు ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేవన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోకి వచ్చిన వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో ఇలా మనకి కంపెనీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తాం, మనకి ఎయిర్టెల్ వాళ్ళది అనమాట. ఇందాక వచ్చాం కదా, అలా తిరిగి ఒక జియో వాళ్ళది, అలా తిరిగి ఇలా వచ్చాం అనమాట మనం, రైట్. చూడండి ఇంత పెద్ద డిస్ప్లే వేశారు. సో అసలు ఎయిర్టెల్ అనేది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, స్పామ్ డిటెక్షన్, రైట్, అవన్నీ కూడా ఎలా ఎయిర్టెల్ అనేది ఏఐకి ఇన్నోవేషన్ చేస్తుంది అనేవన్నీ వాళ్ళు ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. చూడొచ్చు బిజినెస్ నేమ్ డిస్ప్లే, ఓటీపీ ఫ్రాడ్ డిటెక్షన్, నెట్వర్క్ బేస్డ్ ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇంటెలిజెంట్ ఫ్రాడ్ డిటెక్షన్, హైపర్ పర్సనలైజ్డ్ ఓమ్ని ఛానల్ సిఎక్స్. ఇప్పుడు మీకు చూపించింది జస్ట్ ఒక హాల్. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ అవన్నీ కూడా హెల్ప్ చేయడానికి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గవర్నమెంట్తో జెప్టో, స్విగ్గీ కొలాబరేట్ అయ్యాయి అనమాట. సో డైరెక్ట్ హాల్ లోపలికి వచ్చి డెలివరీ చేస్తారు వీళ్ళు. మంచి ఫీచర్ అయితే పెట్టారు. గైస్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చారు వెనకాల, మీరు చూసుకోవచ్చు వెనకాల ఎంతో క్రౌడ్ ఉంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. గైస్ నేనైతే జెప్టో కాఫీ తీసుకోవడానికి వెళ్ళాను, కానీ చంద్రబాబు నాయుడు వచ్చాడు అనమాట. నేనైతే చెప్తున్నా కదా, ఇది స్కేల్ ఆఫ్ ఈవెంట్. ఏఐని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మొత్తం అంతా ఫోకస్ అయితే జరుగుతుంది. సో మనం ఎయిర్టెల్ చూసాం, జియో చూసాం, టాటా చూసాం, గూగుల్ చూసాం, జోహో చూసాం, హాల్ 5 అన్ని చూసాం. దీని తర్వాత హాల్ 5 తర్వాత ఇక్కడ మనకి అమెజాన్ వాళ్ళది AWS ఉంది, అమెజాన్ వాళ్ళది, అండ్ మైక్రోసాఫ్ట్ స్టాల్ కూడా ఉందన్నమాట. అసలు మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది, మైక్రోసాఫ్ట్ ఏఐ ఫీల్డ్లో ఏం చేస్తుంది ఇండియా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి లోపల నుంచి అలా తీసుకెళ్ళిపోతాను మీకు. మైక్రోసాఫ్ట్ అయితే మొత్తం ఒక ల్యాప్టాప్ పెట్టారనమాట ఇక్కడ. అండ్ మైక్రోసాఫ్ట్లో కూడా రీసెర్చ్ సైడ్ ఏం చేస్తున్నారు, దాని తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు మొత్తం అన్నీ చెప్పారు. మైక్రోసాఫ్ట్ అంటుకునే లింక్డ్ఇన్ కూడా ఉంది. అసలు లింక్డ్ఇన్ ఏం చేస్తుంది ఫ్యూచర్ కోసం అని చెప్పి. దాని తర్వాత AWS వాళ్ళది ఉంది, వీళ్ళు ఇక్కడ షోకేస్ చేశారు. దాని తర్వాత అసలైంది ఓపెన్ ఏఐ వాళ్ళది కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓపెన్ ఏఐ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీ, సోరా, కోడెక్స్ వాళ్ళ 3 లేటెస్ట్ మోడల్స్ అనేవి చూపిస్తున్నారు. అండ్ ఇవన్నీ నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నా అంటే ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను. జస్ట్ ఈ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని ఉన్నాయి అంటే మీరు బిలీవ్ చేసుకోరు. అండ్ ఇవన్నీ వాళ్ళు పెట్టిన స్టాల్స్ అనమాట, రైట్. అండ్ సెపరేట్గా మన గవర్నమెంట్ కూడా చాలా స్టార్టప్స్ని ఇన్వైట్ చేసింది, మీరు వచ్చి మీ స్టార్టప్స్ని షోకేస్ చేసుకోండి అని చెప్పి, రైట్. ఇలా మనం వెళ్తే స్నీడర్ ఇంకా కొన్ని ఉన్నాయి. అటు సైడ్ HP ఉంది, ఇటు సైడ్ ఇంకొకటి ఉంది NVIDIA ఆటోమేటెడ్ కార్స్ది. ఇక్కడైతే మన మెటా ఉందన్నమాట. మన మెటా గ్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు, అది మనం ఆల్రెడీ చేసాము. ఇక్కడ చూడండి
అసలు మెటా, వాట్సాప్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఏఐ ఫ్యూచర్ కోసం అని చెప్పి మొత్తం అన్ని షోకేస్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ మెటా లోపల సూపర్ కూల్ ప్లేస్ ఉంది. అండ్ దీని తర్వాత ఇక్కడ చూస్తే అసలు వాళ్ళు వాట్సాప్లో ఏం ఫీచర్స్ పెడుతున్నారు, దాని తర్వాత అడ్వాంటేజ్ ప్లస్ అని చెప్పేసి ఒక ఫీచరు, ఇన్స్టాగ్రామ్ మెటా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సెషన్ కూడా జరుగుతుంది, చూడొచ్చు మీరు. క్రేజీ ఏదో ఉంది మొత్తం అంతా సెటప్. అలా మెటా తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ అనేది ఉంది. ఇన్ఫోసిస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది, టచ్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ వస్తాయి అన్నమాట. ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఇది. ఇటు సైడ్ నుంచి కనబడదేమి, సైడ్ నుంచి ఏం కనబడదు, ఇటు సైడ్ నుంచి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఏమున్నాయి మొత్తం టచ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అసలు వీటిల్లో ఏమేం చేస్తుంది ఇన్ఫోసిస్ అని చెప్పేసి మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో రోబోట్ వస్తుంది, ఆగిపోయా అరు ఆటోమేటిక్ క్లీన్ చేస్తుంది. ఏ రిలేటెడ్ ఏవో ఉన్నాయి. దాని తర్వాత ఇన్ఫోసిస్ పక్కనే మనకి ఇదే అడోబ్ వాళ్ళది ఉంది. అడోబ్ వాళ్ళు కూడా ఏదో కొంచెం గిఫ్ట్స్ టైప్ చేస్తున్నారు అనమాట, ఏదో ఇస్తున్నారు వీళ్ళు. టోట్ బ్యాగ్ ఏదో రెడీ చేసి. ఇది మన యాక్చువల్ ఇండియన్ అనమాట, జ్ఞాని ఏఐ. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మొత్తం అన్ని ఇక్కడైతే షోకేస్ చేశారు. ఇక్కడ చూడండి, ఇమోషన్ అవేర్ వాయిస్ ఏఐ, రియల్ టైమ్ కాంటెక్స్ట్ ఇంటెలిజెన్స్, ఎక్స్ప్రెస్ వాయిస్ క్లోనింగ్, 100+ బిల్ట్ వర్క్ ఫ్లోస్, కంప్లీట్ డేటా సెక్యూరిటీ. అండ్ దీని పక్కనే మనకి ఇంకొకటి కూడా ఉంది. అఫ్ కోర్స్ యాసూస్ ఒకటి ఉంది, మీరు ఒకటి చూసుకోవచ్చు. యాసూస్ ఉంది. యాసూస్ తర్వాత మనకి ఇక్కడ ఈ ఒక ఇండియా న్యూ క్లౌడ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఏఐ ఇంటర్ఫేస్ ఫ్రమ్ ఆర్బిట్ డెలివరీ నెట్వర్క్. సో వీళ్ళు ఫ్రమ్ ఇండియా ఇవన్నీ డెవలప్ అయితే చేస్తున్నారు, రైట్. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ విప్రో వాళ్ళది ఉంది. దాని తర్వాత మనకి అక్కడ ఎల్ఎన్టీ ఉంది. ఇక్కడ మనకి ఐబిఎం ఉంది. దాని వెనకాల టెక్ మహీంద్రా ఉంది, రైట్. యోటా ఉంది. ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి మీకు చెప్పడానికి చూపించడానికి ఇంపార్టెంట్. సో 5 days ఎక్స్పో అనమాట. అంటే ఇవన్నీ తిరగాలంటే 5 days పడుతుంది. అండ్ ఈ వీడియో కూడా చేయాలంటే ఇంకా వీడియో చేస్తూనే ఉండాలన్నమాట, ఎందుకంటే ఎండ్ అవ్వదు ఒకవేళ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. కాకపోతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు భారత్ జీపీటీ ఉంది. భారత్ జీపీటీ అనేది మనకి కస్టమ్ బిల్ట్, మన చాట్ జీపీటీ లాగా భారత్ అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ సర్వం ఏఐ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సర్వం ఏఐ ఉంది. ఇక్కడ ఎవరో మినిస్టర్స్ ఉన్నట్టున్నారు. సర్వం ఏఐ అయితే మాత్రం సూపర్ క్రేజీగా ఇచ్చేసింది అనమాట. ఇది బెంచ్ మార్క్స్లో చాట్ జీపీటీ, అదే ఓపెన్ ఏఐ, జెమినై వీటిని కూడా క్రాక్ చేసి, అదే వీటిని కూడా క్రాస్ చేసి నెంబర్ 1 అయితే వచ్చిందనమాట కొన్ని ఏఐ బెంచ్ మార్క్ టెస్ట్లో. అండ్ ఇండియా నుంచి ఇటువంటి కైండ్ ఆఫ్ మోడల్ రావడం చాలా గ్రేట్. ఇప్పుడు మనం ఏదైతే చాట్ జీపీటీ ఇవన్నీ చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు సర్వం ఏఐ యాప్ నుంచి చేసుకోవచ్చు. ఇండియా ఏ అని చెప్పేసి ఇక్కడ కొన్ని స్టార్టప్స్ ఉన్నాయన్నమాట. ఇది అసలేంది నేను ఇందా చెప్తుండేవాడిని కదా, అంటే స్టార్టప్స్, చిన్న చిన్న స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి ఇండియా ఏం చేసిందంటే గవర్నమెంట్ వాళ్ళని పిలిచింది, మీరు ఇలా స్టాల్స్ పెట్టండి అని చెప్పి. చిన్న చిన్న స్టాల్స్లో వాళ్ళు పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు. మీకో అని చెప్పేసి ఒకటి ఉంది. ఇదంతా ఏఐ బేస్డ్ అనమాట. అక్కడ జరుగుతుంది చూడండి. అలా మనకి జార్విస్ పర్సన్స్ సర్విలెన్స్, ఇలా మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ బిల్డ్, అసలు ఇండియాలో ఏం చేస్తున్నారు అనేవి ఉన్నాయి. ఇక్కడ ట్రస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, డేటాలో స్టార్టప్స్ అనేవి ఉన్నాయి. సో దాని తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డేటా సెంటర్స్లో కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి, ఎనర్జీలో ఉన్నాయి. సో ఇలా మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఫీల్డ్ డొమైన్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక్కొక్క స్టార్టప్స్ అయితే ఏమేమి స్టార్టప్స్ ఉన్నాయి అనేవి సెలెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళని షోకేస్ చేశారు అనమాట. అండ్
హానెస్ట్గా యాజ్ అన్ ఇండియన్, యాజ్ అ స్టూడెంట్ మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదంతా ఏదో ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది అని చెప్పేసి ఫీల్ అవ్వకుండా ఆన్లైన్లో కూడా రీసెర్చ్ చేసి అసలు ఏం చేస్తున్నది ఇండియా ఏఐ కోసం ఇంత చేస్తుంటే, మీరు యాజ్ అన్ ఇండియన్ స్టార్టప్ ఒకవేళ మీ స్టార్టప్ ఏఐలో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మీకు కూడా చాలా సపోర్ట్ అనేది వస్తుంది ఫ్రమ్ గవర్నమెంట్, రైట్? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ స్టార్టప్స్. అలాగే ఇలా మనం చూసుకుంటే 1500+ స్టార్టప్స్ అనేవి అదే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంత పెద్ద స్కేల్లో ఇదైతే జరుగుతుంది ఈవెంట్ సమ్మిట్. అండ్ 2 లక్షల పైన మెంబర్స్ అటెండీస్ అనే వాళ్ళు అటెండ్ అవుతున్నారు ఈ సమ్మిట్ని. ఇదంతా మనం ఇప్పుడు కవర్ చేసింది హాల్ 5 నుంచి హాల్ 2 వరకు, జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇలా మనకి 5 ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అక్కడ మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్స్ అంటే మినిస్ట్రీస్ ఆఫ్ ఈచ్ గవర్నమెంట్ అన్నీ కూడా మనకి స్టాల్స్ అనేవి పెట్టారు. ప్రతి ఒక్క హాల్ నేను ఫాస్ట్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు వెళ్దాం పదండి. ఈ 5 to 2లో మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ కూడా వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆ ఫ్లోర్లో చెప్పా కదా మినిస్ట్రీస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి, నేను మీకు క్విక్గా అయితే చూపించేస్తాను. మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము పైకి. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట, రైట్? ఇది మనం ఇలా ఎంట్రీ ఇస్తాం. ఇక్కడికి ఎంట్రీ ఇవ్వగానే మినిస్ట్రీస్ ఉన్నాయి. కేరళ వాళ్ళది ఉంది, ఓపెన్ ఏ లాంజ్ ఉంది, యాక్సెంచర్, DRDO, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, అలా మనకి ప్రతి ఒక్కటి ఉంది. అలానే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది అనమాట. భాషని ఉంది, SBI వాళ్ళది ఉంది, దాని తర్వాత తమిళనాడుది ఉంది. ఇలా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిది కూడా స్టాల్స్ అనేవి ఉన్నాయి మినిస్ట్రీస్వి. ఇప్పుడు మనం దీన్ని క్విక్గా చూసేద్దాం, రైట్? ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఇది వచ్చేటప్పటికి గవర్నెన్స్ అరేనా అనమాట. ఇంపాక్ట్ అరేనా, గవర్నెన్స్ అరేనా, ఇన్నోవేషన్ అరేనా, ఇంకా ఇంటర్నేషనల్ అరేనా అనుకుంటా. అది కూడా చూద్దాం. చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, కోల్ ఇండియా, ఒడిషా, ఇక్కడ DRDO వాళ్ళది ఉంది, అక్కడ యాక్సెంచర్ ఉంది, ఇక్కడ పంజాబ్ ఉంది. నాకైతే మా ఏవో కొన్ని సెషన్స్ జరుగుతున్నాయి. కేరళది అక్కడ ఉంది. నాకైతే కాలు నొప్పి మాత్రం చాలా పెడుతుంది మీకు ఇవన్నీ చూపిస్తూ. కాకపోతే వీటి యొక్క మై గాడ్ ఇదేదో మధ్యలో దొరికింది. ఏదో ఇన్నోవేట్ చేస్తున్నారు అనమాట. ఏఐలో ఇన్నోవేట్ చేయండి అంటే బ్యాగ్లు ఏవో చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, మినిస్టర్స్. మై గాడ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మై గాడ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు మై గాడ్ సెల్ఫీ తీసుకోవడం పాయింట్ కాదు. అతను మన దగ్గరకు వచ్చి మన 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 షేక్ హ్యాండ్ ఇచ్చి మనల్ని గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన ఇన్నోవేషన్. నేను కూడా ప్రయత్నిస్తాను నా తరపు నుంచి. సరే గైస్, 2 సార్లు మన చంద్రబాబు నాయుడు సార్ని చూసిన తర్వాత మనం ఇప్పుడైతే నెక్స్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇండియన్ నేవీది కూడా ఉంది. మోస్ట్లీ విశాఖపట్నం ఇవన్నీ కూడా ఇండియన్ నేవీలో ఏం చేస్తున్నాయి అని చెప్పేసి మొత్తం అయితే ఉంటాయి. ఇంకా దీని తర్వాత మీకు చూపించినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. తమిళనాడు, ఇంకా మధ్యప్రదేశ్ అన్నిటి స్టాల్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇలా మనకి ఏమున్నాయంటే మొత్తం అన్నీ కూడా స్టాల్స్ అనేవి గవర్నెన్స్ రిలేటెడ్ ఉన్నవన్నీ కూడా మెయిన్ మెయిన్ స్టాల్స్ అన్నీ కూడా ఈ హాల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, లెగో ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదంతా. అసలు ఎడ్యుకేషన్లో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేవన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు అన్నమాట.
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో. అక్కడ మనకి రైల్ టెల్ అనేది ఉంది, రైల్వే వాళ్ళ వైఫై ఉంటుంది కదా అది. ఇక్కడ మనకి ఐఐటి బాంబే, IIIT బెంగళూరు ఏదో ఉంది. అండ్ ఈ మార్నింగే మనకి చంద్రబాబు నాయుడు వచ్చారు, శామ్ ఆల్ట్మెన్ వచ్చారు, నరేంద్ర మోడీ వచ్చారు. దాని తర్వాత ఇంకా మనకి ఇప్పుడు సుందర్ పిచాయ్, అతన్ని నెల మర్చిపోయా, అతను కూడా వచ్చారు. రైట్. సో ఇప్పుడు మనకి హాల్ 14 ఒకటి మిగిలింది, అది ఆ పక్కన మండపం మిగిలింది. హాల్ 6 ఒకటి మిగిలింది. ఇప్పుడు మనము ఇంపాక్ట్ అరేనా అయింది, మనం ఇన్నోవేషన్ అరేనాకి వెళ్తున్నాం అనమాట. ఎక్కడైతే మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏఐలో ఏం చేస్తున్నారు, ఒక్కొక్క కాలేజెస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టార్టప్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకు ఉంటాయి అనమాట హాల్ 6లో. ఇప్పుడైతే మనం మన స్టాల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే మన దగ్గర కూడా కొన్ని స్టార్టప్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్వి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. పర్సీవియా, అదే తుషార్ అని చెప్పేసి తను పర్సీవియా అనే ప్రోడక్ట్ బిల్డ్ చేశాడు. అలాగే జో డానియల్ అని చెప్పేసి కూడా ఉన్నాడు, తను సీటా ల్యాబ్స్ అని చెప్పేసి ఒక స్టార్టప్ చేశాడు. దాని తర్వాత అలానే ఇంకా శ్రీకాంత్ సార్ మన హైదరాబాద్ నుంచి వచ్చి తను పిహెచ్డి స్టాన్ఫోర్డ్లో చేసి రోబోటిక్స్ మన ఇన్నోవేషన్ ల్యాబ్లో ఒక స్టార్టప్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఫ్రమ్ స్క్రాచ్ మేక్ ఇన్ ఇండియా చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మన స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు కూడా, అతనితో పాటు నేర్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మన స్టాల్లో మొత్తం క్రౌడ్ అయితే నిండిపోయింది. కొన్ని గేమ్స్ డెవలప్ చేసిన వాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో తుషార్ హాయ్ బోల్. హలో. తినే తుషార్ అనమాట, పర్సీవియా బిల్డ్ చేసింది. అండ్ ఇక్కడ కొంతమంది మన వాళ్ళు అయితే ఉన్నారు స్కేలర్ స్కూల్లో ఇన్నోవేషన్ ల్యాబ్. ఇప్పుడు వచ్చిన స్టూడెంటే బిల్డ్ చేశాడు అనమాట. వీడే జో డానియల్. సే హాయ్ టు కెమెరా. సో తను సీటా ల్యాబ్స్ అనే స్టార్టప్ బిల్డ్ చేస్తున్నాడు అనమాట. రైట్, మనమైతే ఇప్పుడు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకొని మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇలానే శ్రీకాంత్ సార్ తర్వాత మ్యాక్సిమం అని చెప్పేసి ఒక స్టార్టప్ కూడా ఉంది, ఏదైతే ఇన్నోవేషన్ ల్యాబ్లో బిల్డ్ చేస్తున్నారో అలా కొన్ని స్టార్టప్స్ అయితే తీసుకొచ్చాం. దీని తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఇండియా ఐఐటి బాంబే వాళ్ళ స్టాల్ ఉంది, దాని తర్వాత ఐఐటి మద్రాస్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ మన కాంట్రవర్షియల్ గల్గోటియా కూడా అక్కడే ఉందన్నమాట, గల్గోటియా కోక. ఇక్కడ మన టీ హబ్ కూడా ఉంది, టీ హబ్ ఉంది. సో సింపుల్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్లో కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఏఐ సైడ్ ఏం బిల్డ్ చేస్తున్నాయి అనేవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు షోకేస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ స్కేల్లో జనాలు వస్తున్నారో, ఇమాజిన్ చేసుకోండి. అలా వెళ్తూనే ఉన్నారు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ జనాలు అలా వెళ్తూనే ఉన్నారు. పరిగెట్టుకుంటూ వెళ్ళాం. మళ్ళీ ఒకసారి మీటింగ్ అయింది, మూడోసారి చంద్రబాబు నాయుడిని నా ఎదురుగా చూడడం, హాయ్ చెప్పారు. ఈసారి భారత్ మండపంకి వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము టువర్డ్స్ హాల్ 14 అండ్ దాని పక్కనే ఉన్న భారత్ మండపంకి, మెయిన్ బిల్డింగ్కి. సో మధ్యలో ఇక్కడైతే చాలా స్టాల్స్ పెట్టారు తినడానికి, స్విగ్గీ పార్ట్నర్షిప్లో ఉందన్నమాట. సో ఏ ఆర్డర్ కావాలన్నా కూడా 5 minutesలో వచ్చేస్తుంది. అండ్ అక్కడి నుంచి నడుచుకొని వస్తే ఇలా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. చాలా లాంగ్ వాక్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. కాకపోతే మీకైతే ఫస్ట్ కనిపిస్తాయి అన్నీ. సరే వెళ్దాం పదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాంటమ్ కంప్యూటర్ అయితే ఉందన్నమాట. ఇదే క్వాంటమ్ కంప్యూటర్. మనకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తారు కదా, మన ఆంధ్ర నుంచి క్వాంటమ్ కంప్యూటర్ బిల్డ్ చేస్తారని చెప్పి. ఇదే అనమాట జపాన్ టెక్నాలజీ. ఇదైతే ఇక్కడ ఇలానే మనకి జపాన్ టెక్నాలజీ లాగా ప్రతి ఒక్క కంట్రీ నుంచి 100+ కంట్రీస్ నుంచి ఈ యొక్క హాల్ 14లో మనకి వాళ్ళు షోకేస్ చేస్తారు వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి అని చెప్పి. ఇక్కడ ఒక రోబోటిక్ ఆర్మ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి
ఇండియా స్విట్జర్లాండ్. సూపర్ కదా, ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట ఇటువంటివి చూస్తే. అండ్ ఇలానే మనకి ఇది సింగపూర్ది, అలానే మనకి ఫ్లోర్లో ప్రతి ఒక్క కంట్రీ నుంచి అయితే ఉన్నాయన్నమాట. భారత్ నుంచి కూడా ఉన్నాయి. అంటే మన ఇండియాలో ఏం చేస్తున్నాం మనము అనేవి కూడా మొత్తం అన్ని షోకేస్ చేశారు. కాకపోతే నాలో అసలు ఓపిక లేదు ఇప్పుడు మనకి ఇంకా తిరగడానికి. కాకపోతే ఇండియాది ఒకటి చూపించేసి మీకు పాజ్ చేస్తా. మనకి ఎన్పిసిఐ ఏవైతే పేమెంట్స్ ఉంటాయో ఆన్లైన్ పేమెంట్స్, దాన్ని కూడా అయితే ఉందన్నమాట ఇక్కడ. యూపీఐ, మన యూపీఐ టెక్నాలజీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం దీని మీద కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒక గేమ్ కూడా పెట్టారు. ఇంకో యూపీఐ ఎలా పనిచేస్తుంది, ప్రొడక్ట్ డెమో, వన్ వర్డ్. సో ఇది మన ఇండియన్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఇంపాక్ట్ సమిట్. దీని తర్వాత నేను మీకు పక్కన భారత్ మండపంకి తీసుకెళ్తాను. అక్కడ చాలా సెషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇందాక మార్నింగ్ సుందర్ పిచాయ్ సెషన్ జరిగింది, అలా ఇంకా చాలా జరుగుతున్నాయి. మన చంద్రబాబు నాయుడు కూడా జరుగుంటుంది, మోస్ట్లీ ఇంటరాక్షన్ అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయింది అండ్ ఇట్స్ లాస్ట్ డే. ఇందులో 60% ఆఫ్ ద ఏఐ సమ్మిట్ చేస్తున్నది ఎందుకంటే బయట కంట్రీస్కి తెలియపరచడానికి. ఇదిగోండి మా దగ్గర ఈ పవర్ ఉంది, మేము ఏఐలో ఏమీ తక్కువ కాదు, మేము చాలా చేస్తున్నాము, మేము తోపు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడానికి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే డేటా సెంటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ వీటిల్లో చూసుకుంటే డేటా సెంటర్స్ పెట్టడానికి అక్కడ మంచి ప్లేస్ కాదు, చైనా మీద ట్రస్ట్ చేయలేము. సో ఇలా ఉన్నప్పుడు డేటా సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం ఇండియాలో పెట్టడానికి చాలా స్వీట్ స్పాట్. ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ అన్నీ పెట్టడానికి వీళ్ళకి కావాలి వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, చీప్ లేబర్, ఇవన్నీ మనకి ఇండియాలో దొరికేస్తాయి. సో ఆపర్చునిటీస్ వైజ్ చాలా ఆపర్చునిటీస్ అయితే మీ అందరికీ యాజ్ అ స్టూడెంట్ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేదా లెర్నింగ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు. ప్రతి దాంట్లో కూడా ఓవరాల్గా ఇండియా యొక్క గ్రోత్కి దారితీస్తుంది ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. అండ్ ఆనెస్ట్గా ఇండియా ఎంత స్కేల్లో పుల్ ఆఫ్ చేస్తుంది అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఈవెంట్ని. లిటరలీ పెద్ద పెద్ద సీఈఓస్ బాయ్ వాళ్ళందరూ వచ్చి అటెండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు నా ముందు 3 సార్లు కలిశాను నేను అతన్ని. ఇది గ్రేట్ అనమాట. సో ఇండియా ఫ్యూచర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఏఐలో మనం అయితే ఎక్కడ వెనకబడిపోము. సో మీరు యాజ్ అ సిటిజన్ చేయాల్సినవి కూడా నేను చెప్పాను. అప్స్కిల్ అవ్వండి, మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్ సాల్వర్స్ లాగా చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి కూడా ఒక షౌట్ అవుట్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇలాంటి ఈవెంట్కి రప్పించినందుకు, అండ్ ఆఫ్ కోర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా కెరియర్ గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నిటి కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇంకో వీడియోస్లో. బాయ్.